ఉన్నాయి కాబట్టి కేటీఆర్ గారికి కూడా అలవాట్లు ఉన్నాయని చెప్పని మొదటికెళ్ళి కూడా ఆ డౌట్ని మేము కానీ అనేక సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ అనేక సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. ప్రతిసారి కూడా కేటీఆర్ గారు బుకాయిస్తూ దాన్ని దాటేసే ప్రయత్నం చేస్తుంటే అధికారంలో ఉన్నప్పుడు. సరే, దాన్ని పక్కన పెడితే ఇప్పుడు చాలా స్పష్టంగా ఏదైతే ఒక ఫార్మ్ హౌస్లో పర్మిషన్ లేకుండా ఫారెన్ లిక్కర్ తోటి గేమింగ్ పోకర్స్ తోటి అత్యధిక సౌండ్ పెట్టుకొని వారి యొక్క సంతోషం కోసము ఇరుగు పొరుగు వారిని ఇబ్బంది పెట్టే విధంగా పార్టీ చేసుకునే ప్రయత్నం చేస్తే పక్కనున్న వారెవరో 100 డైల్ కంప్లైంట్ చేస్తే పోలీస్ అధికారుల కాడ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సందర్భంలో ఎట్లయితే ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారో దాంట్లో చూస్తే చాలా స్పష్టంగా 100 డైల్ కంప్లైంట్ పైన అక్కడ వెళ్తే అత్యధికంగా ఏదైతే ఉండాల్సిన దానికంటే ఎక్కువ మద్యం ఉండడంతో దానితో పాటు పోకర్ గేమ్ సెట్స్ ఉండడం వలన ఆడ అనుమానాలు వచ్చి అక్కడ కొంతమంది వ్యక్తులు వారు ఏదో ప్రవర్తించే తీరు వలన వాళ్ళందరికీ కూడా ఏదైతే డ్రగ్స్ టెస్ట్ అనేది చేయడం జరిగింది. అందులో కొంతమంది మహిళలు నిరాకరించారు. కొంతమంది దగ్గర టెస్ట్ చేసిన తర్వాత 14 మంది శాంపిల్స్ తీసుకుంటే అందులో ఒక్క వ్యక్తికి ఏదైతే సంబంధించి కొకేన్ పాజిటివ్ అని చెప్పి నిర్ధారణకి రావడం జరిగింది. ఇదంతా ఒక సబ్జెక్టు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అది మా క్లోజ్ ఫ్యామిలీ ఫంక్షన్, అది మా క్లోజ్ ఫ్యామిలీ ఫంక్షన్, గృహప్రవేశ ఫంక్షన్, తక్కువ మంది మాకు చాలా దగ్గర బంధువులతోటి చేసుకుంటున్న ఒక ఫంక్షన్ అని చెప్పి మాట్లాడారు. అంటే చాలా స్పష్టంగా విజయ్ మద్దూరి అనే వ్యక్తి కూడా మీకు చాలా దగ్గర బంధువు, మీ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు అని చెప్పి స్వయంగా కేటీఆర్ గారే యాక్సెప్ట్ చేశారు. ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా నువ్వు ఉన్నప్పుడు నీకు చాలా దగ్గర వ్యక్తులు అర్ధరాత్రి 11:30-12 గంటలకు కూడా కూర్చొని దావత్ చేసుకునే దగ్గరున్న బంధుత్వం ఉన్న వ్యక్తులు కొకేన్ తీసుకుంటే దానిపైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుంటుందా ఉండదా? ముందు దాని గురించి మాట్లాడు. మేము మొదటికెళ్ళి చెప్పింది ప్రూవ్ అయింది కదా ఇప్పుడు. అంటే కేటీఆర్ గారికి దగ్గరున్న వ్యక్తులు కొకేన్ తీసుకుంటారు అనేది చాలా క్లియర్గా దొరికింది. దాన్ని కేటీఆర్ గారు కూడా స్వయంగా యాక్సెప్ట్ చేశారు. ఈ విషయం పైన ఆయన మాట్లాడకుండా ఈ విషయం ఎక్కడ ఆయన భాగవతం బయటపడుతుందని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఒక ఆంబోతు కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అరే బాబు, అసలు నా స్థాయి కూడా కాదు నేను విమర్శించేది. ఎందుకంటే నాకు చరిత్ర ఉంది. ఈరోజు భారతదేశంలోనే అత్యధిక చిన్న వయసు గల ఎమ్మెల్సీని నేను. నాకు ఎమ్మెల్సీ నా పార్టీ కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నాయకత్వం కానీ గుర్తించి ఇచ్చిర్రంటే దానికి ఒక రీజన్ ఉంది, ఒక కారణం ఉంది. గత 10 ఏళ్లుగా కష్టపడి నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 2 సార్లు ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షునిగా విద్యార్థుల చేత ఎన్నుకోబడి పార్టీ కష్టకాలంలో ఏదైతే అధికారంలో ఉన్న యొక్క దొరల గడీల పాలన పైన కొట్లాడి పార్టీకి నిబద్ధగల కార్యకర్తగా ఉండి కష్టపడితే ఏదైతే నా పైన 88 కేసులు ఉన్నాయి, ప్రజల సమస్యల పైన కొట్లాడి 4-5 సార్లు జైలుకి పోయినా, నా ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఆ రోజు యొక్క దొరల పైన కొట్లాడితే పార్టీ ఏదైతే హుజరాబాద్ నియోజకవర్గంలో కష్టకాలంలో ఒక ఆంబోతు, ఒక నీలెక్క ఒక దొంగ పార్టీని మోసం చేసి అక్కడ కార్యకర్తల గుండెల పైన